ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో మీకందరికీ వందనాలు. మంచిది ఈ సమయంలో ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి సమయమునకై దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన వాక్య ధ్యానం నిమిత్తమై ఒక మాట మనం చదువుకుందాం. ఆది కాండము 49వ అధ్యాయము 22 వచనం చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. మంచిది. ఇక్కడ రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. యాకోబు కుమారుడైన యోసేపును గురించి ఈ మాట వ్రాయబడింది. యాకోబు 12 మంది కుమారులలో ఒకడైనటువంటి యోసేపును గురించి ఈ మాట వ్రాయడం జరిగింది. యాకోబు తన కుమారులను పిలిపించి వారిని ఒక్కొక్కరినిగా వారిని దీవించుకుంటూ యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపుని ఏమని దీవించాడంటే, యోసేపు ఫలించడి కొమ్మ అని, ఊట యొద్ద ఫలించడి కొమ్మ అని, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అని దీవించడం జరిగింది. యాకోబు 12 మంది కుమారులలో యోసేపుని గురించి మాత్రమే దీవెనకరమైన మాటలు యాకోబు దీవించాడు. మిగిలిన వారిని, వారి స్వభావాన్ని గురించి, లేవి సిమియోను గురించి, పెద్ద కుమారుడు రూబేను గురించి, ఇలాంటి మాటలు బెన్యామీను గురించి మాట్లాడుతూ, బెన్యామీను చీల్చునంటి తోడేలు అని అతని గురించి, వారి స్వభావాన్ని గురించి మాట్లాడు. కానీ యోసేపు దగ్గరికి వచ్చేసరికల్లా అతడు ఫలించడి కొమ్మ అని యాకోబు దీవించాడు. ఎందుకు యాకోబు యోసేపును ఫలించడి కొమ్మ అని దీవించాడు? ఎక్కడ ఫలిస్తాడు అంటే ఊట యొద్ద ఫలిస్తాడు అని దీవిస్తున్నా. ఎందుకు యాకోబు యోసేపును అలా దీవించడానికి కారణం ఏంటంటే, యోసేపు అంటే యాకోబుకు ఏమంట చదువుతా ఒక మాట. 37వ అధ్యాయం ఆది కాండము మొదటి యాకోబు 2వ వచనం చదువుతాయి. యాకోబు వంశావళి ఇదే. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్వా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. అతని క్షేమ సమాచారమైన అడగక పోయిరి. మంచిది. ఇక్కడ యాకోబు కుమారుడైన యోసేపు యాకోబు యొక్క వృద్ధాప్యంలో పుట్టినవాడు కనుక యోసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం. తన యొక్క తండ్రి యొక్క మందను మేపుతూ తన అన్నదమ్ముల దగ్గర ఉండేవాడు. అన్నల యొక్క చెడుతనమును తన తండ్రికి తెలిపేవాడు. అంటే యోసేపు చెడు చేసేవాడు కాదా? యోసేపు తన అన్నలాగా ప్రవర్తించేవాడు కాదా అంటే ప్రవర్తించేవాడు కాదు. కాబట్టి తన అన్నలు దుర్మార్గంగా, తన ఇష్టానుసారంగా, తల్లిదండ్రుల భయం లేకుండా, దేవుని భయం లేకుండా
ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉండేవారు. యోసేపు వీటిని అన్నిటినీ గమనించి, ఇదిగో పలానా అన్న రూబేన్ అన్న ఇలా చేసేవాడు, యూదా ఇలా ప్రవర్తిస్తున్నాడు, సిమియోను ఇలా నడుచుకుంటున్నాడు. ఒకవేళ వాళ్ళ గురించి, వారి ప్రవర్తన గురించి మనం చూస్తే, యాకోబే వాళ్ళ ప్రవర్తన గురించి ఇక్కడ రాశాడు కదా 49వ అధ్యాయంలో. లేవి సిమియోనులు అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా ఘనమా వారి సంఘములతో కలుసుకునవద్దు. వారి కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరములను తెగగొట్టిరి. వారి కోపము వేంద్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. అంటే వారి ప్రవర్తన, వారి బిహేవియర్ ఎలాగుందో ఇక్కడ యాకోబు చెబుతున్నాడు వారి గురించి. అదే విషయాన్ని యోసేపు కూడా తన తల్లిదండ్రులకి, అనగా తన తండ్రికి, వారి అన్నల గురించి చెప్పేవాడు కదా. అందుకు యాకోబు తన కుమారుడైన యోసేపును ఏం చేశాడంటే, వీళ్ళందరికంటే ఎక్కువగా యోసేపును యాకోబు ప్రేమించాడు కదా. అందుకు యాకోబు తన యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. తను ప్రేమించినందువలన, తను మంచి ప్రవర్తన కలిగి బ్రతికినందువలన, తండ్రికి ఇష్టడై జీవించినందువలన, చెడు కార్యాలలో పాల్పంపులు పొందకుండా, తన అన్నలాగా బ్రతకకుండా, తన అన్నలాగా జీవించకుండా, తన అన్నలాగా తన తండ్రికి దుఃఖాన్ని కలిగించే వారిగా కాకుండా, తన అన్నలాగా తన తండ్రికి కోపాన్ని రేపేవారిగా యోసేపు బ్రతకలేదు. అందుకే యోసేపు అంటే యాకోబుకు చాలా ఇష్టం. అందుకే యోసేపుని యాకోబు ప్రేమించాడు. ఎవరికంటే? మిగిలిన 11 మంది కంటే. బెన్యామీను యోసేపు కంటే బెన్యామీను చిన్నవాడు. ఎవరైనా చిన్నవాడిని ప్రేమించాలి, కానీ యాకోబు యోసేపుని ప్రేమించాడు. ఎందుకు యోసేపుని ప్రేమించడం? ఇంకొక కారణం ఏంటంటే, తన వృద్ధాప్య దశలో యోసేపు పుట్టినందువలన అందుకు యోసేపును ప్రేమించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో కూడా యోసేపు తన తండ్రికి సంతోషాన్ని కలిగించిన కుమారుడుగా ఉన్నాడు. కాబట్టి యోసేపును ఎక్కువగా ప్రేమించడానికి కారణం ఏంటంటే, ఇది ఒక అవకాశం. లేక తనకు ఇష్టమైన భార్య రాహేలు కడుపున పుట్టిన మొదటి కుమారుడు కాబట్టి యాకోబుకు యోసేపు అంటే ఇష్టము. అలాగే బెన్యామీను కూడా రాహేలు కుమారుడే, కానీ బెన్యామీను స్వభావం చీల్చునంటి తోడేలు యొక్క స్వభావం, చీల్చే స్వభావం, గాయపరిచే స్వభావం. అందుకే యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపు మీద పగ పట్టుకొని యోసేపును కొట్టి ఒక బావిలో పడవేసి ఐగుప్తీలకు అమ్మివేశారు. వీళ్ళు ఇంతగా తనను బాధ పెట్టినప్పటికీ, వీళ్ళు ఇంతగా యోసేపు మీద కక్ష పట్టుకున్నప్పటికీ, వీళ్ళింతగా యోసేపు మీద కుట్ర పడినప్పటికీ, యోసేపు వారిని గురించి ఏనాడు చెడ్డగా అనుకోలేదు, వారికి కీడు చేయాలని అనుకోలేదు, వారి నాశనాన్ని కోరుకోలేదు, వారు పాడైపోవాలని అనుకోలేదు. అందుకే యాకోబు యోసేపును ప్రేమించాడు. అందుకే యాకోబు యోసేపును ఫలించడి కొమ్మ అని దీవించాడు. అంటే మనం కూడా మన జీవితంలో మన తండ్రికి, మనం ఆరాధించేస్తున్న దేవునికి మనం ఎలా ఉండాలంటే సంతోషాన్ని కలిగించేవారిగా, ఆయనను సంతోష పెట్టేవారిగా, ఆయనకు ఆనందాన్ని కలిగించేవారిగా, ఆయన నామని ఘనపరిచేవారిగా, ఆయన నామని హెచ్చించేవారిగా, ఎలాంటి పరిస్థితులలోనైనా నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా బ్రతుకుతున్నా, యోసేపు తన అన్నలాగా బ్రతకలేదు, కానీ
యోసేపు తన తండ్రికి సంతోషాన్ని కలిగించేవాడిగా బ్రతికాడు. అలాగే నీవు నేను మనము కూడా నీ చుట్టుపక్కల ఉన్నవారు ఎలా జీవిస్తున్నా, ఇష్టానుసారంగా తిని త్రాగుతూ బ్రతుకుతూ ఉన్నా వారిని చూసి నువ్వు బ్రతకకూడదు. కానీ యోసేపు లాగా నువ్వు బ్రతుకుతే, యోసేపు లాగా తండ్రికి సంతోషాన్ని కలిగించేవాడిగా ఉంటే ఆ తండ్రి తన కుమారుని దీవించినట్లుగా మన పరమ తండ్రి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు దీవిస్తాడు. ఈ దీవెన నీకు కావాలంటే నీవు కూడా యోసేపు లాగా బ్రతుకు. అప్పుడు నీవు కూడా ప్రభు చేత దీవించబడతావు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.